రోడ్లను ఎంత బ్రహ్మాండంగా నిర్మించినా అవి నదుల దగ్గర టపిమని ఆగిపోతే ప్రయోజనం శూన్యం. రోడ్లు ఎంత ముఖ్యమో బ్రిడ్జిలు కూడా అంతే అవసరం. గోదావరికి ఉపనది అయిన తాలిపేరు నదిపై బ్రిడ్జి అంటే చాలా పక్కడబందిగా ఉందనుకుంటారు. కానీ వెళ్లి చూస్తే కానీ తెలియదు సదరు బ్రిడ్జి తీరు. పిల్లర్కు మధ్య వేసిన రబ్బర్ బూట్లు దెబ్బతిని అడ్డంగా గోతులు పడి స్పీడ్ బ్రేకర్లా తయారయ్యాయి. అంతేకాదు ఫుట్పాత్ పరిస్థితి మరీ దారుణం. ఎవరైనా రాత్రిపూట ఫుట్పాత్లో నడిచారంటే అంతే సంగతులు. ఎందుకు ఈ దుస్థితి? లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. గోదావరి నదికి ఉపనది తాలిపేరు. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో పుట్టి ఖమ్మం జిల్లాలో చెర్ల మండలంలో తెలంగాణ ప్రవేశించి చెర్ల వద్ద గోదావరిలో కలుస్తుంది. గోదావరికి ఎడమవైపున ప్రవహించే ఉపనది పరివాహక ప్రాంతం 31.46 చదరపు కిలోమీటర్లుంది. ఈ నది మీదనే చెర్ల మండలంలోని పెద్ద మిడ్స్లేరు గ్రామం వద్ద తాలిపేరు ప్రాజెక్టును నిర్మించారు. ఈ ఆనకట్ట ద్వారా ఏర్పడే జలాశయాన్ని తాలిపేరు జలాశయం అంటారు. దీని నుంచి 2 కాల్వలు కుడి ఎడమ సాగునీటిని తీసుకెళ్తాయి. కుడి కాల్వ పొడవు 46.46 కిలోమీటర్లు, ఎడమ కాల్వ 10.44 కిలోమీటర్లు. ఈ కాల్వ ద్వారా దమ్ముగూడెం మండలాల్లోని 17 గ్రామాల్లో 24,700 ఎకరాల భూమికి సాగునీరు అందుతుంది. 2002 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 6 ఏళ్లలో నిర్మాణం పూర్తి కావడంతో 2008లో బ్రిడ్జిను జాతికి అంకితం చేశారు. అయితే గత 2 ఏళ్లుగా ఈ బ్రిడ్జి మీద ప్రయాణించడం వాహనదారులకు ఇబ్బందిగా మారింది. తాలిపేరు నది మీదుగా వెళ్లే రోడ్డు అంతా బాగానే ఉంది. చెర్ల మండల పరిధిలో తేగడ గ్రామం వద్ద ఉన్న తాలిపేరు హైలెవెల్ బ్రిడ్జి పైనే పిల్లర్కు మధ్య గుంటలు ఏర్పడ్డాయి. అనధికార స్పీడ్ బ్రేకర్ల మాదిరిగా తయారయ్యాయి. అంతేకాదు ఫుట్బోర్డ్ కూడా దారుణం. కొన్ని చోట్ల కాంక్రీట్ మొత్తం లేచిపోయి గుంతలున్నాయి. వంతెనపై వెళ్లే బస్సులు, కార్లు, ఆటో, బైకులు గుంతల మీదుగా వెళ్లేటప్పుడు కుదుపులకు గురవుతున్నాయి. బ్రిడ్జి మూలాన చాలా ఇబ్బందులు పడుతున్నాం. గాడీల మూలాన వెహికల్స్ గుద్దుకుంటున్నాయి, మడ్గార్లు పగిలిపోతున్నాయి, నడుములు కదిలిపోతున్నాయి. ఆ గాడీలు పూడిస్తే మాకు సేఫ్టీగా ఉంటుంది. డ్రైవింగ్ యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి వాటి మూలాన. 1.5 ఇయర్ నుంచి అండి తార్ రోడ్డు పోసారు. పైన తార్ పోసిన కాడి నుంచి బాగా ఇబ్బంది అవుతుంది. అంతకు ముందు కొద్దిగా తక్కువ ఉండేది, ఇప్పుడు ఎక్కువైంది. తాలిపేరు వంతెనపై వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. అరకొరగా వచ్చే ఆదాయం ఆటోల రిపేర్లకే సరిపోతుందని, గుంతల్లో ఆటో చక్రాలు పడుతుండడం వల్ల పోర్కులు, బేరింగ్ బ్రష్లు, ఇంజన్ బ్లేడ్లు పాడైపోతున్నాయి. అసలే ఉచిత బస్సు సౌకర్యం వల్ల ప్రయాణికులు అంతంతగా వస్తుండడం వల్ల సర్వీస్ లేదు. వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆర్ఎన్బి అధికారులు వెంటనే స్పందించి వంతెనను రిపేర్ చేయాలని వాహనదారులు కోరుతున్నారు. గతుకులు బాగున్నాయి, బెండ్లు జోకర్లు పోతున్నాయి, బస్సులు పోతున్నాయి, ఇంజన్ కూడా బాడీకి దెబ్బతింటుంది, జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆటో తోలుతూ చాలా ఇబ్బంది అవుతుంది ఈ బ్రిడ్జి వల్ల. ఈ గతుకుల వల్ల ఆటో తోలడం కుదరట్లేదండి. బాగా రిపేర్లు వస్తున్నాయి. జోకర్లు, బేరింగ్లు ఇవన్నీ పోతున్నాయండి. కొమ్మలు బెండ్లు అవుతున్నాయి. ఎందుకంటే ఈ బ్రిడ్జిని తొందరగా మంచిగా తయారు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. 2 ఏళ్ల కిందటి వరకు బ్రిడ్జ్ మంచిగానే ఉంది. అయితే బ్రిడ్జిపై తారు వేయడం వల్ల రబ్బర్ బూట్లు దెబ్బతిని గుంతలు పడ్డాయి. అనధికార స్పీడ్ బ్రేకర్ల మాదిరిగా తయారైంది. దీంతో ఈ మార్గంలో ఆటోలో వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా బాలింతలు, ఆసుపత్రికి వెళ్లే రోగులు తీవ్ర కుదుపులకు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఇసుక లారీలు ఓవర్లోడ్ తో తిరుగుతున్నాయి. రోజు రోజుకు పెద్దగైపోతున్నాయి ఆ గుంతలు. ఇసుక లారీలు వెళ్లినప్పుడు బ్రిడ్జ్ కుదుపులకు గురవుతుంది. బైక్లపై వెళ్లేవారు చివరి నిమిషంలో గోతులు గుర్తించినా కిందపడి గాయపడిన సందర్భాలు కోకొల్లలు. తాలిపేరు హైలెవెల్ బ్రిడ్జ్ పై ఉన్న గుంటలను రబ్బర్ బూట్లు వేసి మరమ్మతులు చేయాలని, అలాగే ఫుట్బోర్డ్ పై గుంతలను పూడ్చేసి నిత్యం వేల సంఖ్యలో ప్రయాణించే వారిని ఇబ్బందుల బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.